నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఆంధ్ర రాజకీయాల ప్రభావం ఏ విధంగా ఉండబోతూ ఉంది, ముఖ్యంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది ప్రభావం అనే విషయాలు అయితే తెలుసుకుంది. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ లీడర్ ప్రొఫెసర్ జోష్న గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు ఈ తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర రాజకీయాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా టీడీపీ రాజకీయ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? ఆంధ్ర రాజకీయాల ప్రభావం అనేటువంటి మీ మాటే తప్పు. జరిగేటువంటిది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇక్కడ పుట్టినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రభావం ఆనాడు ఈనాడు ఏనాడు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మేము ఖచ్చితంగా ఈసారి పోటీలో ఉంటాము. అలానే ఏ విధంగా అయితే హైదరాబాద్ని ఆ రోజున మేము డెవలప్ చేశామో, ఇవాళ గత 10-12 సంవత్సరాల నుంచి ఏ విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయో వాటిని మళ్ళీ కూడా రీవిజిట్ చేసి వాటికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి విధంగా పనిచేయగలిగేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఖచ్చితంగా దాని మీదే మా ధ్యాస ఉంటుంది. ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నాం. సో ఖచ్చితంగా మా భాగస్వామ్య పక్షాలతోటి మాట్లాడి మా భాగస్వామ్య పక్షాలు అందరం కూడా కూర్చొని ఒక నిర్ణయానికి వస్తాం. మేడం, ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే కనుక కూటమి లాగా పోటీ చేయడం అయితే జరిగింది. మరి ఇక్కడ హైదరాబాద్లో ఏ విధంగా పోటీ చేయబోతున్నారు అని అంటే ఏం చెప్తారు? చాలా మందికి ఇదే డౌట్ ఉంది. విడిగా పోటీ చేస్తారా, లేదంటే ఇక్కడ కూడా సేమ్ ఎవరితోనైనా కూటమి పొత్తు పెట్టుకొని ఏమైనా పోటీ చేస్తారా? ఇప్పుడు మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం. సో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ తోటి కూడా మేము ఖచ్చితంగా మా అధినాయకత్వం వారిని అధినాయకత్వంతో ఒక సమాలోచన చేసి ఏదైతే రాష్ట్రానికి మంచి ఉంటుందో ఆ డెసిషనే తీసుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము కూటమిగా ఫామ్ అయ్యామంటే అదేదో మా కోసమో జనసేన కోసమో బీజేపీ కోసమో కాదు, కేవలం ప్రజల కోసం మేము ఒక కూటమిగా ఫామ్ అయ్యాం. సో ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటి కూటమి ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకుంటే ఏర్పడతాం. దాని ప్రకారంగా మేము పనిచేస్తాం. ఇదంతా కూడా అధినాయకత్వం తీసుకోవాల్సినటువంటి ఒక నిర్ణయం. ఇప్పుడు మీరు అనుకున్నట్లే కనుక హైదరాబాద్లో ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏర్పడితే కనుక ఇక్కడ ఉన్న ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి మీరు ఎలా ఆలోచిస్తారు? అంటే ఆంధ్ర వాళ్ళ గురించి ఆలోచించినట్టే ఇక్కడ కూడా సేమ్ ఈక్వల్గా ఆలోచిస్తారా, లేదంటే కొంచెం డిఫరెంట్గా ఏమైనా చూస్తారా? మీరు అసలు చాలా తప్పు ప్రశ్న వేస్తారంటున్నాను. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ ఆఫీస్లో నిలబడి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో ఖచ్చితంగా తెలంగాణ పట్ల అత్యంత ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి చాలా సమస్యల మీద చాలా నిబద్ధతతో ఆ సమస్యల్ని నివృత్తి చేయడానికి కృషి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పటేల్ పట్వారీ వ్యవస్థ తీసుకున్నా, లేకపోతే ఇంకే విధమైనటువంటి ఒక ఇబ్బందులైనటువంటి పరిస్థితులు తీసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ చాలా చాలా అత్యద్భుతంగా ఆ సమస్యల్ని పరిష్కారం చేసినటువంటి సమయం అప్పుడు చూసాం మనం. సో డెఫినెట్గా ఇవాళ రోజున మా 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 బేసిక్ ప్రయారిటీయే ప్రజలండి. మాకు రాజకీయం చేతనైతే ఎప్పుడో రాజకీయం చేసేటోళ్ళం, వేరే పార్టీల లెక్క వాళ్ళ లెక్క రాజకీయం చేత కావచ్చు మాకు. అలాంటి చిల్లర రాజకీయము ఏమంటారు అంటే పిచ్చి రాజకీయం తెలుగుదేశం పార్టీ ఏ రోజున చేయదు. కులాల పేరిటన, మతాల పేరిటన, ప్రాంతాల పేరిటన రాజకీయం చేసేటువంటి ఒక సంస్కృతి తెలుగుదేశం పార్టీకి కాదు. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేసినాం, ప్రజల పక్షానే మేము ఉన్నాం. ఇవాళ మీరు అంటున్నారు ఇప్పుడు మీరు ఆ రకంగా ఆలోచిస్తారా ఇక్కడ రకంగా ఆలోచిస్తారా అంటే, కోవిడ్ వచ్చినప్పుడు తెలంగాణలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం సహాయ నిధికి ₹1 ఇచ్చినటువంటి పార్టీ మా పార్టీ. ₹1,00,000 ఆ రోజున ఇచ్చినటువంటి నాయకుడు మా పార్టీకి చెందినటువంటి నాయకుడు. అలానే మీరు వరదలు వచ్చినా ఏదొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులే ముందరున్నారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులే ప్రజల పక్షాన ఏమంటారు అని అంటే పనిచేసిండ్రు. సో డెఫినెట్గా మా అల్టిమేట్ ఏమంటారు అని అంటే ప్రయారిటీ ప్రజలండి. మేడం, ఇప్పటికీ హైదరాబాద్లో కానివ్వండి, పూర్తి తెలంగాణ వ్యాప్తంగా కానివ్వండి, టీడీపీని అభిమానించే వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఉన్నారు. అయితే మరి ఇక్కడ మన తెలంగాణ రాజకీయాలు కాదని, అసలే ఇప్పుడు తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే విభేదాలు గత కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కాదని ఇక్కడ ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? నేను ఒక విషయం చెప్తానండి. రాజకీయం ఎప్పుడైనా రాజకీయమే. అంటే నేను అనేది ప్రజా రాజకీయం ఉండాలి. ఎప్పుడైనా ప్రాంతాల బేస్డ్ గాను కులాల బేస్డ్ గాను రాజకీయం ఉండకూడదు. ఎందుకంటున్నా అంటే ఆ రోజున అందరం కొట్లాడినాం, మేము కూడా కొట్లాడినాం కదా తెలంగాణ కోసము. తెలంగాణకి జరిగినటువంటి ఏదైతే మా నీళ్లు మా నిధులు మా నియామకాల కోసం మేము కూడా కొట్లాడినాం, సాధించుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం, అయిపోయింది. తర్వాత జరిగినటువంటి అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా.
ఇవాల్టి వరకు ఎన్ని నియామకాలైనాయి, ఇవాల్టి వరకు ఎన్ని నిధులు తెచ్చుకున్నాం, ఇవాల్టి వరకు మనం ఎంత అభివృద్ధి చేసుకున్నాం, ఇవాల్టి వరకు మనం ఏం చేసినాం అనే దాని మీద కూడా మాట్లాడకుండా ఎప్పుడైతే వాళ్ళు అధికారం కోల్పోతారో లేకపోతే వాళ్ళకి ఇళ్లల్లో ఏమంటారు అంటే పంచాయతీలు స్టార్ట్ అవుతాయో వచ్చి అప్పుడు తెలంగాణ వాదాన్ని తీసుకొస్తామంటే తెలంగాణ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? తెలంగాణ ప్రజలకు తెలియదా వాళ్ళకి మంచిది చెడేది, వాళ్ళకి ఎవరు మంచి చేసారు ఎవరు మంచి చేయలేదో ప్రజలకు తెలియదా? సో ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు అనేటువంటి వాళ్ళు ప్రజలు. ఇవాళ మీ పబ్బం గడుపుకోవడానికి కోసము మీకు అధికారం లేదు కాబట్టి, లేకపోతే మీ ఇంట్లో పంచాయతీలు ఉన్నాయి కాబట్టి మీ అన్న నేను చూస్తలేడనో, లేకపోతే నీ చెల్లి నేను చూస్తలేదనో, మీ నాన్న నేను చూస్తలేడనో, ఇట్లాంటి ఒక పంచాయతీలకి తెలంగాణ ప్రజలను ఎందుకు గుంజుతున్నారు అనేటువంటిది నా బాధ. తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు, మనం అన్నదమ్ముల లెక్క విడిపోయినాము, ప్రశాంతంగా ఉన్నాము, ఏ విధమైనటువంటి ప్రజల మధ్య ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవండి. ఈవెన్ మా పార్టీకి కానీ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ సెంటిమెంట్ ని రగిల్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ ని రగిలిస్తే రగలదు అది. ఆ రోజున నిజంగా కూడా అన్యాయం మీద అందరం కొట్లాడినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలి కాబట్టి తెచ్చుకున్నాం. ఇవాళ మళ్ళీ ఏం సెంటిమెంట్ రగులుస్తారు వాళ్ళు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కవిత గారు చాలా వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఇదే జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆల్రెడీ బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచారు. ఇక్కడ కూడా బీజేపీ మరియు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని సో 3 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి అని చెప్పేసి ఇలా కొన్ని కామెంట్స్ వచ్చాయి. దీనిపైన మీరు ఏమంటారు? అయ్యో, కవిత సంగతి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నేను ఇందాక ఆమె పేరు తీయకుండా మాట్లాడితే మీరు ఇప్పుడు నా చేత ఆమె పేరు చెప్పబట్టిస్తారు. సరే, ఇక్కడ ఇక మీరు అన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, కల్వకుంట్ల కవిత అనేటువంటి వ్యక్తి 12 సంవత్సరాల పాటు ఆమె పదవిలోనే ఉన్నది. ఎంపీ ఓడిపోతే వాళ్ళ నాన్న ఆమెను పిలిచి ఎమ్మెల్సీ చేసిండు. ఆమె ప్రజల్లోంచి ఏమై మళ్ళీ రెండోసారి ఎన్నిక కాలే. మొట్టమొదటిసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రజలు ఆమెను రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెకు ఎమ్మెల్సీగా ఒక హోదా కల్పించిండు. ఆమె మొన్న వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదో ఆస్తి పంచాయతీలో మరి లేకపోతే పదవి పంచాయతీలో మరి ఏం పంచాయతీలో మనకేం తెలుసు? మనం లేం కదా వాళ్ళ ఇంట్లో. గట్టు పంచాయతీ పొలం పంచాయతీలలో మనం లేం, మనకు తెలియదు. సో వాళ్ళు కొట్లాడుకున్నారు, బయటకు వచ్చిండ్రు. ఆమె వచ్చి వాళ్ళు రోజుకు ఒక మాట మాట్లాడుతున్నది. అది మీరు చూసుకోవాల్సినటువంటి అంశం, తెలంగాణ ప్రజలకి సంబంధం లేనటువంటి ఒక అంశం. ఇంకో విషయం ఏంటిది అని అంటే, షీఈస్ వెరీ హార్డ్లీ ట్రైంగ్ టు గెట్ నోటిస్డ్. అంటే ఎట్లుంటదంటే కొత్త పిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు ఉంటుంది. అనద్దు, నేను ఆ మాట అనద్దు. వాస్తవానికి నేను ఆ మాట అనకూడదు, కానీ కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే, మీరు ఇష్యూస్ మీద మాట్లాడండి. మహిళా బిల్ రిజర్వేషన్ గురించి మాట్లాడినరు, నేను మాట్లాడతా. రండి, మీరు అన్నారు కదా ఏదో ఒక రౌండ్ టేబుల్ పెడదామో లేకపోతే ఢిల్లీ పోయి కొట్లాడదాం అన్నారు. బాజాప్తా బరాబర్ ఢిల్లీ పోయి కొట్లాడదాం ఒకవేళ అట్లాంటి ఇష్యూనే ఉంటే. మరి మేము మా పార్టీలో ఇచ్చినాం కదా, 33% మహిళలకు మేము ఇస్తున్నామని చెప్పినాం కదా. మరి మీరు ఇస్తున్నారా? ఒక పార్టీ పెట్టినట్టున్నది, పెట్టిందా? పార్టీ పెట్టిందా? రికగ్నిషన్ వచ్చిందా పార్టీకి? ఏం పేరు జాగృతి పెట్టిందా? అదేదో మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చిందన్నారమ్మా. నాకు తెలియదు, నేనేం సెటైరికల్ అంటలే, నిజంగా అంటున్నా, నాకు తెలియకనే అడుగుతున్నా. మరి ఆమె పార్టీలో ఆమె కూడా 33% ఇస్తుందా? లేకపోతే వాళ్ళ నాన్నగారి పార్టీలో వాళ్ళు ఇస్తున్నారా? దీని కోసం కొట్లాడమను కదా. మరి ఆ పార్టీ నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేసింది కదా, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా రిప్రజెంట్ చేసింది కదా. దీనికోసం కొట్లాడమనాలి కానీ ఊరికే పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూడా నేను సెంటిమెంట్ రగులుస్తా, సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ గారిని తిడితే నోటీస్ అవుతుంది అనుకుంటున్నది. పీపుల్ డోంట్ బాదర్. సో మేడం, ఫైనల్ గా ఇక ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి ఏం చెప్తారు మేడం? ప్రజలకు ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు కానివ్వండి, పూర్తిగా ఏం చెప్తారు? ఒకటే చెప్తాం, హైదరాబాద్ ని డెవలప్ చేసింది ఆ రోజున తెలుగుదేశం, మళ్ళీ చేయగలిగేటువంటి సత్తా ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రమే. ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్ ని ఎవరైతే డెవలప్ చేయగలరో వాళ్ళని ఎన్నుకోవాలి ప్రజలు. మన ముద్ద కూడా అదే ఉండాలి. ఎలక్షన్ లో మనకు ఉండేటువంటి ముద్ద కూడా అదే ఉండాలి. ప్రాంతము కులము కాదు మన ముద్దాలు, కేవలం అభివృద్ధి అనేటువంటి ఒక ఆస్పెక్ట్ మీదనే మనం ఎన్నికల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో, అంటే గత ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, డెవలప్మెంట్ గురించి మీరు ఏం చెప్తారు? ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళకి కేవలం సెంటిమెంట్ ని రగిల్చే రాజకీయాలు చేస్తున్నారు, ప్రాంత రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళకి అవి తప్పించి ఏం చేత కాదు. మేము అభివృద్ధి మాత్రమే మాట్లాడతాం. మేము వాళ్ళు దిగజారినారని చెప్పి మేము దిగజారి మాట్లాడడం, అది మా సంస్కృతి కాదు, మా పార్టీ సిద్ధాంతం కాదు.